హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం యూసీ మినీ బ్రౌజర్లో వచ్చిన కొత్త ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్ పాత కొత్త యూజర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు, ఇది చైనీస్ యాప్ కాబట్టి మీలో చాలా మంది ఇన్స్టాల్ చేసుకోకపోవచ్చు. నో ప్రాబ్లం, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఇన్స్టాల్ చేసుకోవద్దు. నేను ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ ఎవరెవరి ఫోన్స్లో అయితే ఫేస్బుక్ అప్లికేషన్ ఉందో మీరు ఆల్రెడీ మీ ఫోన్లో గజ దొంగను ఉంచుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా జేబు దొంగను తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. డేటా దొంగిలించడం అయితే మాత్రం ఫేస్బుక్ నెంబర్ 1 యాప్, అయినా కానీ ఇప్పటికీ అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక ఆఫర్ పేజ్ ఓపెన్ చేశాను. మీకు ఈ ఆఫర్ లింక్ డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. మీరు ఇంతవరకు యూసీ మినీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అదే లింక్ పై ట్యాప్ చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడ కింద చూస్తున్నారు కదా 3 లైన్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా బాటంలో, అక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది. కింద చూస్తున్నారు కదా అకౌంట్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఫేస్బుక్ లేదా జీమెయిల్తో లాగిన్ అవ్వండి. కానీ నార్మల్గా అయితే ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడే మీకు ఫేస్బుక్ లేదా జీమెయిల్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీరు అక్కడే లాగిన్ అవ్వచ్చు. ఇక మీరు టాప్లో గమనించినట్టయితే బ్రౌజర్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి అడ్రస్ బార్ కనిపిస్తుంది అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి గో దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఆఫర్ పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఇన్వైట్ కోడ్ అడిగితే కనుక డిస్క్రిప్షన్లో నేను ఇన్వైట్ కోడ్ కూడా ఇచ్చాను. మీరు ఆ ఇన్వైట్ కోడ్ ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయడం కోసం మీకు వాట్సాప్ సింబల్తో ఇన్వైట్ కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేసి మీరు ఎవరినైనా కానీ ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి స్క్రీన్ మీకు వచ్చినట్టయితే జస్ట్ వన్స్ లేదా ఆల్వేస్ దగ్గర ట్యాప్ చేయండి. మీకు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అది ఉపయోగించి మీరు షేర్ చేయొచ్చు. అయితే నేను ఎవరి ఇన్వైట్ కోడ్ కూడా ఇంతవరకు అప్లై చేయలేదు. అప్లై చేయకపోయినా కానీ నాకు ఫస్ట్ రీఛార్జ్ వౌచర్ చూస్తున్నారు కదా, ఇది రావడం జరిగింది. దీనికోసం సింపుల్గా నేను ఇన్వైట్ దగ్గర ట్యాప్ చేసి వాట్సాప్లో షేర్ చేశాను అంతే. నాకు వెంటనే ఈ రీఛార్జ్ వౌచర్ వచ్చింది. ఎనీవే మీకు కోడ్ అడిగితే మాత్రం తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయొచ్చు. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి సెకండ్ మూవీ వౌచర్ వస్తుంది. దీనికోసం మీరు ఒక్క ఫ్రెండ్ని రిఫర్ చేయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ కోసం ఒక వౌచర్ వస్తుంది. దీనికోసం ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇలా కిందకి వెళ్తూ ఉన్నట్టయితే మీకు చాలా వౌచర్స్ ఉన్నాయన్నమాట. మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని వౌచర్స్ వస్తాయి. ఫైనల్గా మీరు 10 మెంబర్స్ కనుక రిఫర్ చేయగలిగితే మీకు 500 వరకు ఫ్లైట్ టికెట్ వౌచర్ వస్తుందన్నమాట. ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక మీరు ఈ కోడ్స్ అన్ని కూడా పేటిఎం అప్లికేషన్లో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క వౌచర్కి ఒక్కో విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఈ ఆఫర్ని అన్లాక్ చేసిన తర్వాత కాపీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. మీకు ఇలాంటి ఒక కోడ్ కనిపిస్తుంది. అలాగే కింద యూజ్ ఇట్ ఇన్ పేటిఎం అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేస్తే మీకు పేటిఎం అప్లికేషన్కి వెళ్తుంది. అది కాకుండా హౌ టు యూజ్ ఇట్ అని ఉంటుంది. అంటే మీరు ఈ కోడ్ ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటే అక్కడ ట్యాప్ చేసి వీడియో కూడా చూడొచ్చు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే ప్రతి వౌచర్కి, అంటే మూవీ టికెట్ వౌచర్కి ఒక విధంగా, రీఛార్జ్ వౌచర్కి ఒక విధంగా, ఈ విధంగా మారుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ చదవవలసిందే. ఇక్కడ రీఛార్జ్ వౌచర్కి వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే, కొత్త యూజర్ అయితే, అంటే కొత్త పేటిఎం యూజర్ అయితే మాత్రం మీకు 50% 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ మీరు పాత యూజర్ అయితే మాత్రం మీకు 10% మాత్రం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ కూడా 50 రూపీస్ వస్తుంది, కానీ 10% మాత్రం వస్తుంది. 50% వస్తే ఏం జరుగుతుందంటే, మీరు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 50 రూపాయలు కూడా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంతేకాదు మిగతా వౌచర్స్ కూడా చూస్తున్నారు కదా, మూవీ టికెట్ వౌచర్ ఉంది, ఇక్కడ కూడా మీరు కాపీ దగ్గర ట్యాప్ చేసినట్టయితే దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. మార్చ్ 1 నుంచి 15 లోపే ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఒకసారి మాత్రం యూజ్ అవుతుంది. మీరు మినిమం 2 టికెట్స్ బుక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మిగతావన్నీ కూడా మీరు కాపీ దగ్గర ట్యాప్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవచ్చు. మొత్తం అన్ని కూడా చెప్పినట్టయితే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఎనీవే యూసీ బ్రౌజర్లో ఇలాంటి ఆఫర్ రావడం కొత్త ఏం కాదు కాబట్టి మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే ఇన్వైట్ కోడ్ కూడా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మా ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.